విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా సరే నీ కిస్మత్ బాగుంది పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు అందరికి ఎరికేది ఇప్పుడు కూడా నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు సంతోషం నువ్వు కాపాడుకో కానీ ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి కానీ ఏడిపోయిందిరా నాయన రోజు మీరు చూడు టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు మీరు గట్టిగా అడిగినారు అనుకో ఏమాయిరా బై 2500 ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగినాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు వీడెక్కడ ముఖ్యమంత్రి ముసలోళ్ళు పోయి ఏమాయిరా బై మరి 2000 పెన్షన్ 4000 ఎత్తానో 100 రోజులు అంటే నరక్తివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా వీడేం ముఖ్యమంత్రి వీందేం భాష నాకు అర్థమే కాదు అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా మెడల బేగులేసుకుంటా గుడ్లు వీకి గోటీలాడతా నీ అమ్మ నీ అయ్య గీదా భాష మాకు రాదా భాష మాట్లాడమంటావా హైదరాబాద్లో పెరిగినోని నేను మాట్లాడమంటే ఉర్దూలా హిందీలా తెలుగులా ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది మాకు కూడా వస్తుంది భాష హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు సరే రా పర్వాలేదు నీ అదృష్టం బాగుంది ముఖ్యమంత్రి అయినావు చేయి రోజు ఏడుచుడు ఎందుకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నావు ఇక అంటారు చూడదు సామెత కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే రోజు అరిసి నిన్న మొన్న కొడంగల్లో చూసిన కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడంట గెలిపించుకుంటే సంతోషంగా బువ్వ పెట్టాలి 4 మంచి మాటలు చెప్పాలి ఇక రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి రోజు అరసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి పిచ్చిలేసిపోయేటట్టున్నది కరిసేటట్టు తయారైంది రోజుకు నేనేమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు మనం ఒకటే కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఆయన తిడుతా ఉన్నాడు తెల్లారలేస్తే ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు ఇంకో రోజు ఆయన కాలు ఇరిగింది అంటాడు ఇంకో రోజు ఇంకేదో అంటాడు అరే అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి చెయ్యి నువ్వు శపథాలు చేస్తున్నావు కదా కేసీఆర్ను మళ్ళీ లేకుండా చేస్తా మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా నిజంగా నీకు నిజంగానే నీకు సత్తా ఉంటే నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం 1 కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు 2,500 రూపాయలు ఇస్తాను జనవరి 1 నుంచి శపథం చేయి నేను చూస్తా తులం బంగారం నేను జనవరి 1 నుంచి ఇస్తాను చెప్పు శపథం చేయి చెప్పు 4,000 పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తా 2 ఏళ్ళకి వెళ్ళి తప్పించుక తిరిగిన దొంగను నేను కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే గా శపథాలు చేయి వీటితో ఏమవుతుంది నీ ఉపన్యాసాలు ఊకదంపు డైలాగులు ఏమొచ్చేది ఉన్నది వాటితోని నోటి తీట తిరుగుతుంది తప్ప ఏం రాదు మాకు రాదా తిట్టనికి మాకు కూడా వస్తుంది కానీ నీకు కాదు నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం కానీ ఒకటి మాత్రం నేను పక్కా చెప్తున్నా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను ఎందుకంటే మామూలు విషయం కాదు హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా 2 సార్లు ఒక్కసారి కాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళీ కార్పొరేషన్ 2సారి కూడా మా చేతిలో పెట్టింది అట్లాగే మొన్న శాసనసభ ఎన్నికల్లో కులం లేదు మతం లేదు అన్ని కులాలు అన్ని మతాలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు గుండెల్లో పెట్టుకున్నారు గులాబీ జెండాను 24 సీట్లు హైదరాబాద్లో ఉంటే ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్కి ఇయ్యలే ఒక్క సీటు ఇయ్యలే కాంగ్రెస్కి నమ్మలే మీరు అట్లాగే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలో బీజేపీకి పోయింది ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్కే మీరు అప్పచెప్పిండ్రు మీకు అందుకే పాదాభివందనం చేసినా తక్కువనే మీరు చేసిన మరి మేలుకు నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో 10,000 కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అరే కేటీఆర్ తెలంగాణ ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా చెప్పుతోటి కొట్టినా కూడా నీకు సిగ్గు లేకుండా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నిజంగా నీకు మీ అయ్యకి సిగ్గు శరం ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిర్రో అది చెప్పకపోగా మీరు చెయ్యని పనులు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి దూషిస్తున్నావు
ఆంధ్రప్రదేశ్ గురించి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడలే. గుంటూరులో చదువుకొని, అమెరికాలో చదువుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపైన, తెలంగాణ రాష్ట్రం పట్ల నీకు చిత్తశుద్ధి లేదని మాట్లాడినారు. నువ్వు సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏదైతే రాజకీయ లబ్ధి కోసము నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు భీమవరంలో పోటీ చేయమంటారు అని చెప్పి నువ్వే ఒక ప్రసంగంలో మాట్లాడినావు. ఈరోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యమంత్రి గారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నావు. నీది మీ అయ్య చరిత్ర ఏంద్రా నాయన? మీ కె చంద్రశేఖర్ రావు అలియాస్ దుబాయ్ శేఖర్, మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే పెట్ నేమ్, నిక్ నేమ్ ఆఫ్ కె చంద్రశేఖర్ రావు అని వస్తుంది. మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన మీ అయ్య చేసిన ఘనకార్యం ఏంటి? అవన్నీ మర్చిపోయినావా? గతాన్ని మర్చిపోయి ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదైతే కుటుంబాల గురించి మాట్లాడితే గతంలో అడ్డగోలుగా డ్రగ్స్ ని వినియోగించి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ని అడ్డగోలుగా సరఫరా చేసిన ఒక చరిత్ర నీది. ఈరోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ ప్రజలు నిన్ను, మీ అయ్యని ఇద్దరిని కూడా చెప్పులు అరిగేటట్టు కొట్టిరు. అయినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు బయటకు వచ్చి మళ్ళేదో నీతివంతుల లెక్క, సత్యహరిశ్చంద్రుల లెక్క మాట్లాడుతున్నావు. నిజంగా నీకు సిగ్గు ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ఫిట్ అని చెప్పని ఈరోజు నీ సొంత పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. స్వయంగా నీ చెల్లెని నువ్వు దయ్యం అని చెప్పి సంబోధిస్తుంది. సొంత చెల్లెకి సమాధానం చెప్పుకునే ఒక ధైర్యం లేదా? అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే సిగ్గు లేదు. ఈ రోజు నువ్వు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? ఇదే రకంగా నీ వ్యవహారం ఉంటే రేపు పొద్దున చెప్పులు అరిగేటట్టు తెలంగాణ ప్రజలు కొట్టి మీ అయ్యచ్చే ఏదైతే మెడలో నీ మెడలో చెప్పులేసి ఊరేగించే పరిస్థితి కూడా వస్తుంది. బిడ్డ కేటీఆర్ ఖబర్దార్, ఇంకోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే చెప్పులు మెడలో చెప్పుల దండలేసి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నియోజకవర్గంలో చెప్పుల దండలేసి నిన్ను సిరిసిల్ల ప్రజలు ఊరేగిస్తారు.